హై ఫ్రెండ్స్ మనండి. సో నన్ను నేను చాలా గర్వంగా ఫీల్ అవుతా ఉంటా. సో ఎందుకంటే ఫర్ ఎవర్లో మేనేజర్ ఉన్నందుకు. సో నేను చాలా గర్వంగా ఫీల్ అవుతాను. సో చెప్తా వినండి ఒకసారి. సో ఫర్ ఎవర్లో మేనేజర్ ఉన్నందుకు ఎందుకు ఇంత గర్వంగా ఫీల్ అవుతానంటే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఏదైనా కంపెనీలో వర్క్ చేస్తే ఒక సూపర్వైజర్ ఉంటే ఆ కంపెనీలో మీకు స్థానం అంటూ ఉంటుంది. నేను ఒక సూపర్వైజర్ అని మీ కింద వాళ్ళు మీకు కొంచెం మర్యాద ఇస్తారు. సో లేదు నువ్వు ఒక బ్యాంకులో మేనేజర్ వర్క్ చేసావు అనుకోండి, ఆ బ్యాంకులో నీకు మర్యాద ఇస్తారు. అక్కడ నీకు ఒక ప్లేస్ ఉంటుంది, అక్కడ మాత్రం ఉంటుంది. కానీ ఫర్ ఎవర్ లివింగ్ లో యాజ్ అన్ మేనేజర్ ఉన్నందుకు ఇండియాలో ఎక్కడికి వెళ్ళినా, ఏ స్టేట్కి వెళ్ళినా అక్కడ ఫర్ ఎవర్ లివింగ్ ఆఫీస్ ఉంటుంది. ఇండియాలో ఏ స్టేట్కి వెళ్ళినా ఆ యొక్క ఆఫీస్లో నాకంటే ఒక ప్లేస్ ఉంటుంది. అర్థమవుతుందా? ఇండియాలో ఏ స్టేట్కి వెళ్ళినా అక్కడ ఒక ఆఫీస్ ఉంటుంది. ఆ ఆఫీస్లో నాకంటే ఒక ప్లేస్ ఉంటుంది యాజ్ ఎ మేనేజర్గా. సో ఇప్పుడు నాకు వెళ్ళాను అనుకోండి, యాజ్ ఎ మేనేజర్గా అక్కడ వెళితే మేనేజర్ అని చెప్తే మేనేజర్ కింద అయితే ఉంటారో వచ్చే వాళ్ళు ఫోటోస్ తీసుకుంటారు మాతోటి. ఓకే. సో ఇండియానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా 173 దేశాలు, నోట్ చేసుకోండి, 173 దేశాలలో ఏ దేశం వెళ్ళినా మాకంటే అక్కడ ఒక ప్లేస్ ఉంటుంది, ఫర్ ఎవర్ లివింగ్ ఆఫీస్. సో అక్కడికి వెళ్ళిన తర్వాత మీ మేనేజర్ అయితే మాకు అక్కడ ఒక మంచి ప్లేస్ని ఇస్తారు అక్కడ. అర్థమవుతుందా? ఇండియాలో ఏ స్టేట్కి వెళ్ళినా మాకు ఒక ప్లేస్ ఉంది. ఇండియాను వదిలి ముందుకెళ్ళిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా 173 దేశాలలో ఏ దేశంకి వెళ్ళినా అక్కడ ఫర్ ఎవర్ లివింగ్ ఆఫీస్ ఉంటుంది. ఆ ఆఫీస్లో యాజ్ ఎ మేనేజర్గా మాకంటే ఒక ప్లేస్ ఉంటుంది. మేనేజర్ కదండి, ఫర్ ఎవర్ లివింగ్ లో వరించి ప్రతి ఒక్కరికి ప్లేస్ ఉంటుంది. కాకపోతే మేనేజర్ కొంచెం వాల్యూ ఎక్కువ ఉంటుంది. ఓకేనా? సో అంత పెద్ద కంపెనీలో 48 సంవత్సరాల నుంచి కంపెనీ 173 దేశాలలో ఎస్టాబ్లిష్ అయిన కంపెనీలో యాజ్ ఎ మేనేజర్గా ఉన్నందుకు చాలా గర్వంగా ఫీల్ అవుతుంది నేను. సో అందుకే చెప్తా ఉంటాను చాలా మందికి, రండి నాతో పాటు కలిసి వర్క్ చేద్దామని చెప్తే. కానీ బిజినెస్ అంటే చాలా మంది రారు, భయపడతా ఉంటారు. బిజినెస్ చేయాలంటే రిస్క్ తీసుకోవాలని భయపడతా ఉంటారు. కానీ రిస్క్ తీసుకున్నానికి నీది నువ్వు ఈ విధంగా గర్వంగా ఫీల్ అయ్యే అవకాశం వస్తుంది. నీకంటే ఒక గుర్తింపు వస్తుంది. ఇప్పుడు నేను గర్వంగా చెప్పగలుగుతా, ఫర్ ఎవర్ మేనేజర్ బి శంకర్ ఫర్ ఎవర్ మేనేజర్ అని. నేను ఏ రీల్ పెట్టినా బి శంకర్ ఫర్ ఎవర్ మేనేజర్ అని పెడతా. సో ఎందుకు అంత గర్వంగా ఫీల్ అవుతుంది కాబట్టి.